అందరికీ నమస్కారం. ధనుస్రాశివారికి ఆగస్టు నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు. ధనుస్రాశి వారికి ఈ నెలలో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఈ నెలలో చాలా ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ప్రయత్నాలు చేయడం ద్వారా జీవితంలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదృష్టం మీద మాత్రమే ఆధారపడకండి. నెల మొదటి భాగములో మీరు చేసే ప్రయత్నాల వలన అవి మంచి విజయానికి దారి తీస్తాయి. కెరీర్ గురించి మాట్లాడినట్లయితే కేతువు ఈ నెలలో 10వ ఇంట్లో ఉంటాడు. దీని కారణముగా మీ ఉద్యోగంపై ఆసక్తి తక్కువగా ఉంటుంది. మీ మనస్సు కలవరపడవచ్చు. మీరు చేయవలసిన దానికంటే చాలా ఎక్కువ చేస్తున్నట్లు మీరు భావిస్తారు. ఇది మీ మనస్సులో వివిధ రకాల ఆలోచనలకు దారి తీస్తుంది. నెల ద్వితీయార్థంలో పరిస్థితి మరింత స్థిరంగా మారుతుంది. వ్యాపారులకు ఈ నెల చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ పనుల్లో ప్రయత్నం చేయండి. అది ఖచ్చితంగా విజయానికి దారి తీస్తుంది. ప్రేమ సంబంధాల రీత్యా ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది. నెలాఖరులో వివాహ ప్రతిపాదనలు అంగీకరించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ నెల వివాహితులకు అనుకూలంగా ఉంటుంది. నెల చివరి భాగంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. కానీ మీరు వైవాహిక జీవితంలో ప్రేమను కొనసాగించగలుగుతారు. ఈ నెలలో మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రత్యేకించి నెల మొదటి భాగంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి. కుటుంబ జీవితంలో ఇబ్బందులు ఉండవచ్చు. కుటుంబ వ్యవహారాల నిర్వహణ మీపై పడవచ్చు. కాబట్టి ఇళ్లలో అశాంతి వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు ఈ నెల బాగానే ఉంటుంది. వారి కృషికి తగ్గట్లుగా మంచి విజయం లభిస్తుంది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు కూడా విదేశాల్లో చదువుకునే అవకాశాలు ఉన్నాయి. నెల ఆర్థికంగా మితంగా ఉంటుంది. ఖర్చులు చాలా స్థిరంగా ఉంటాయి. మీరు ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ జీవితం. ధనుస్రాశివారికి కుటుంబపరంగా ఈ నెల శుభప్రదంగా ఉంటుంది. 2వ ఇంటి అధిపతి శని ఈ నెల మొదటి భాగంలో 3వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ సోదరులు, సోదరీమణులకు సహాయం చేస్తుంది. వారికి మీ సహాయం అవసరమవుతుంది. సూర్యుడు 8వ స్థానములో ఉంటూ 2వ ఇంటిపై దృష్టిని కలిగి ఉంటాడు. అందువలన మీ కుటుంబ జీవితం గురించి, మీ తండ్రి గురించి ఆందోళనలు పెరుగుతాయి. బృహస్పతి 6వ ఇంటిలో ఉంటూ 2వ ఇంటిపై దృష్టిని కలిగి ఉంటాడు. ఇది కుటుంబ సభ్యుల మధ్య బలమైన ప్రేమకు దారి తీస్తుంది. 4వ ఇంటికి అధిపతి బృహస్పతి 6వ ఇంట్లో ఉంటాడు. రాహువు ఈ నెల మొత్తం 4వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ జీవితంలో వివిధ సమస్యలకు దారి తీస్తుంది. కుటుంబంలో అశాంతి ఉంటుంది. బృహస్పతి దయతో మీరు పరిస్థితిని సముచితంగా నిర్వహించగలుగుతారు. కుటుంబంలో ఏ విధమైన వివాదాలు పెరగకుండా నిరోధించండి. ఆస్తి సంబంధిత సమస్యలను సులభంగా పరిష్కరించండి. ఇది పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సహాయపడుతుంది. 9వ ఇంట్లో సూర్యుని సంచారం మరియు దానిపై శని యొక్క దృష్టి మీ తండ్రికి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపడానికి కలిసి జీవించడానికి ప్రయత్నించాలి. వృత్తి, ఉద్యోగాలు. ధనుస్రాశివారికి వృత్తిపరంగా ఈ నెల అనుకూలముగా ఉంటుంది. ఈ నెల మొత్తం కేతువు 10వ ఇంట్లో ఉంటాడు. దీని కారణముగా మీ ఉద్యోగంపై ఆసక్తి తక్కువగా ఉంటుంది. మీ మనస్సు కలవరపడవచ్చు. మీరు చేయవలసిన దానికంటే చాలా ఎక్కువ చేస్తున్నట్లు మీరు భావిస్తారు. ఇది మీ మనస్సులో వివిధ రకాల ఆలోచనలకు దారి తీస్తుంది. నెల ద్వితీయార్థంలో పరిస్థితి మరింత స్థిరంగా మారుతుంది. పని వాతావరణం బోరింగ్గా ఉంటుంది. తక్షణమే ఎక్కడికైనా వెళ్లాలనిపిస్తుంది. మీరు మీ ఉద్యోగాలను మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. తక్కువ అంచనా వేయబడిన భావనను కలిగి ఉంటారు. మీకు సరైన పని లేదా మీకు అవసరమైన డబ్బు లభించకపోతే మీరు నిరాశకు గురి అవుతారు. మీరు నిరాశకు గురైనప్పుడు అలాంటి కాలంలో జాగ్రత్తగా ఉండండి. ఆగస్టు 22 నుండి 10వ ఇంటికి అధిపతి అయిన బుధుడు 8వ ఇంటికి తిరోగమన స్థితిలోకి వెళతాడు. దీనివల్ల కార్యాలయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. మీకు నిరాశ కలిగించే మీ పాత పనుల్లో కొన్నింటి గురించి మిమ్మల్ని అడగవచ్చు. ఆగస్టు 26 నుండి కుజుడు కూడా 7వ ఇంటికి వెళ్లి 10వ ఇంటిని చూస్తాడు. ఇది వ్యక్తులలో అధిక శక్తి స్థాయిలను కలిగిస్తుంది. ఆగస్టు 25 నుండి శుక్రుడు కన్యారాశిలో 10వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దాని ఫలితంగా శ్రమ పెరుగుతుంది. పనిభారం పెరుగుతుంది. వ్యాపారం. ధనుస్రాశివారికి ఆగస్టులో వ్యాపారపరంగా చూస్తే వ్యాపారులకు ఈ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎక్కువ శ్రమతో వ్యాపారంలో పురోగతి ఉంటుంది. 7వ ఇంటికి అధిపతి బుధుడు ఈ నెల ప్రారంభంలో 9వ ఇంట్లో ఉంటాడు. అందువల్ల వ్యాపార పర్యటనలు చేయడం వల్ల తగన ఫలితాలను, ప్రయోజనాలను అందిస్తాయి.
ఆగస్టు 22న బుధుడు 8వ ఇంటికి వెళతాడు. ఇది వ్యాపార మూలధనం, పెట్టుబడులలో పాత ప్రణాళికల ఆలోచనలు మరియు చర్చల కారణంగా వ్యాపార ఫలితాలలో ఆలస్యం అవుతుంది. కానీ మీరు వ్యాపార ప్రణాళికలను పూర్తి శక్తితో అమలు చేయగలుగుతారు. ఆగస్టు 26 నుండి కుజుడు 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది మీ వ్యాపారంలో కొత్త శక్తిని నింపడానికి దారి తీస్తుంది. మీ వ్యాపారాన్ని పూర్తి అంకితభావంతో ముందుకు తీసుకెళ్లడం పట్ల మీరు ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక స్థితి. ధనుస్రాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది. మీరు డబ్బు అందుకుంటారు, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. కుజుడు మరియు బృహస్పతి 12వ ఇంటిపై వారి దృష్టిని ఉంచడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. శని తిరోగమన స్థితిలో ఉంటాడు, 12వ ఇంటిని కూడా చూస్తాడు. కొన్ని రకాల ఖర్చులు ఉంటాయి. నెల మొదటి అర్ధభాగంలో సూర్యుడు 8వ ఇంట్లో ఉండటం వలన ఖర్చులు పెరుగుతాయి. ఇది మీకు ఒత్తిడికి దారి తీస్తుంది. అలాగే బృహస్పతి 6వ ఇంటి నుండి 2వ ఇంటిని చూస్తాడు. ఇది వ్యక్తుల ఆర్థిక స్థితిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఆగస్టు 16 నుండి సూర్యుడు 9వ ఇంటికి రావడం ద్వారా ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాడు. నెల మొత్తం ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఆదాయం తక్కువగా ఉంటుంది. అందువల్ల మీరు సరైన సమతుల్యతను కాపాడుకోవాలి. వ్యాపార దృక్కోణం నుండి ఈ నెల లాభాలను ఆర్జించడానికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం. ధనుస్రాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా చూస్తే సరైన శ్రద్ధ వహించాల్సిన నెలగా కనపడుతుంది. ఈ నెల మొత్తం రాశి అధిపతి 6వ ఇంట్లో ఉంటాడు. గురుడుతో పాటు పంచమ 12వ స్థానాధిపతి అయిన అంగారకుడితో కలయిక ఉంటుంది. తిరోగమన శని 5వ ఇంటిపై దృష్టిని కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఆరోగ్యకారకుడు సూర్యుడు ఆగస్టు 16 వరకు 8వ ఇంట్లో ఉంటాడు. ఈ సమయంలో చిన్న మరియు పెద్ద సమస్యలపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీకు కడుపు సంబంధిత ఆందోళనలు, కీళ్లు లేదా భుజంలో నొప్పి, గౌట్, ఆర్థరైటిస్ మరియు కంటి సంబంధిత సమస్యల వంటి వివిధ సమస్యలను ఎదుర్కోవచ్చు. నెల తరువాతి కాలంలో వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే నెల ప్రారంభంలో 5వ ఇంటికి అధిపతి కుజుడు 8వ ఇంట్లో ఉంటాడు. 5వ ఇంటిపై తిరోగమన శని దృష్టి ఉంటుంది. దీనివల్ల ప్రేమ సంబంధాలలో సమస్యలు పెరుగుతాయి. ఆగస్టు 26 నుండి 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 7వ ఇంటికి వెళతాడు. సంబంధంలో మీ ప్రేమ వికసిస్తుంది. మీ ప్రేమ జీవితాన్ని ముందుకు తీసుకువెళుతుంది. అలాగే మీ ప్రియమైన వ్యక్తికి వివాహ ప్రతిపాదనను అందించండి. అంగీకరించడానికి సులభమైన అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది కోరికలను సరిగ్గా నెరవేర్చడానికి మరియు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉండటానికి దారితీస్తుంది. వివాహితుల గురించి మాట్లాడినట్లయితే నెల మొదటి సగం మీకు అనుకూలంగా ఉంటుంది. 7వ ఇంటి అధిపతి అయిన బుధుడు 9వ ఇంట్లో శుక్రుడితో కలిసి ఉంటాడు. ఇది మీ భార్యతో ప్రేమ సంబంధాన్ని పెంచుతుంది. మీ భాగస్వామితో సుదీర్ఘ పర్యటనలు, అందమైన ప్రదేశాలకు సందర్శన అవకాశాలు ఉన్నాయి. ఇది భాగస్వామితో ప్రేమ సంబంధాన్ని పెంచుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఈ పర్యటన ఒకరికొకరు అదృష్టాన్ని కలిగిస్తుంది. అత్తవారి ఇంట్లో మీ జీవిత భాగస్వామి యొక్క తోబుట్టువుల పట్ల ప్రేమను పెంచుతుంది. ఒకరికొకరు సంతోషంగా ఉంటారు. ఆగస్టు 22 నుండి నెల 2వ భాగంలో తిరోగమన బుధ గ్రహం 8వ ఇంట్లోకి వస్తాడు. ఇది అతిగా తీసుకునే అలవాట్ల వల్ల ఇబ్బందులకు దారి తీస్తుంది. వివిధ రకాల చర్చలలో పాల్గొనవద్దు. అత్తమామలతో తగాదాలను కూడా పెట్టుకోవద్దు. ఆగస్టు 26 నుండి కుజుడు 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది జీవిత భాగస్వాముల ప్రవర్తనలో సంబంధిత మార్పులను తెస్తుంది. సంబంధిత మార్పులను అంగీకరించి మీ భాగస్వామి అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. దీనివల్ల వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. ధనుస్రాశివారు పాటించవలసిన పరిహారములు. పసుపు లేదా కుంకుమ తిలకం నుదుటిపై రోజూ పెట్టుకోండి. మంగళవారం నాడు హనుమంతునికి 4 అరటిపండ్లు సమర్పించాలి. ప్రతిరోజూ సూర్య భగవానుడికి పసుపు రంగు అక్షతలతో రాగపళ్లెంలో నీరు సమర్పించండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.